హాయ్ అండి. వెల్కమ్ టు మీ టైలర్ అన్నయ్య. నేను వచ్చేసి ఈరోజు 3 బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, 1, 2, 3. దీని నడుము వచ్చేసి 37.5 ఉందండి. 37.5 బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, ఎంత పెట్టాలి అనేది నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. చూడండి, ఈ బ్లౌజ్ చూసారు కదా, దీనికి కూడా ఎంత గ్యాప్ వచ్చింది చూసారు కదా. ఈ గ్యాప్ కూడా రాకుండా నేను కటింగ్ చేస్తాను. అది ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. ఓకే, ఫస్ట్ లెంత్ తీసుకుందాం. లెంత్ వచ్చేసి 14.5 ఉంది. నేను స్ట్రేట్ లైన్ కోసం ఇలాంటి స్కేల్ అని మాత్రం ఉపయోగిస్తూ ఉంటాను. మీరు కూడా ఉపయోగించండి, నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేస్తున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్ 14.5 నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం లెంత్ అనేది తీసుకున్నాం. ఇలాగైతే 2 లైన్లు డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నడుము ఎంత ఉంది? 37.5 నడుము ఉంది కదా. మీకు అందులో 4 భాగాలు అర్థం కాకపోతే మీరు డైరెక్ట్ ఇలాగా టేప్ తోని తీసుకోండి. హాఫ్, మళ్ళీ ఇందులో హాఫ్, ఇలాగా 9.5 పాయింట్ నేను వచ్చేసి మార్కింగ్. ఇక్కడ బ్యాక్ డాట్ కోసం అని చెప్పేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు 1/2 ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను తీసుకున్నాను. ఇప్పుడు హామ్ హోల్ తీసుకున్నాం, ఎలా అనేది చూద్దాం ఒకసారి. టెన్ అండ్ హాఫ్ ఉంది, అంటే 10.5 ఉంది. 10.5 అంటే ఇంటూ 2 అంటే 21 ఉంది మొత్తం టోటల్ రౌండ్ వచ్చేసి. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము? 7 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ అంతే 7 ఇంచులు తీసుకున్నాం. చిన్న లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ నేను వచ్చేసి 6.5 తీసుకుంటాను. ఇలాగా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం టేప్ తోని ఇలా తీసుకుంటే మనకి అర్థం అవుతుంది. భుజాలు జారకుండా ఇక్కడ నుంచి ఒక పావు డౌన్ ఇలా చేసుకుంటే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 3.5 ఇక్కడికి మనకు వచ్చింది. మనకు బ్యాక్ నెక్ కొలుసుకోవడం రాకపోతే ఇప్పుడు మనకు ఇలాగైనా చూసుకోవచ్చు, నెక్ ఇలా అయినా చూసుకోవచ్చు. లేదు కాదు అనుకుంటే ఇగో ఇలాగా తీసుకొని బ్యాక్ బాటమ్ తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా వేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ ఎంత ఉంది అనేది చూసుకోండి. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ 3.5 వచ్చింది కదా, ఇక్కడ 3 ఇంచులు పెట్టుకొని సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్ లైన్ తర్వాత ఇలాగా వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలాగే చెక్ చేస్తాను. మీకు ఎలా వీలుగా అనిపిస్తే అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు కరెక్ట్ గా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్, నాకు అనేది మార్కింగ్ కరెక్ట్ గా వచ్చింది. వచ్చేసి లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇలాగా కట్ చేసేయండి. 3 ఒకసారి బ్లౌజులు సింపుల్ గా కటింగ్ అయిపోతుంది.
ఇలాగా చూసుకోండి ఒకసారి. కటింగ్ అయిన తర్వాత ఆమ్ హోల్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మాకు 10.5 సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక కార్డ్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం ఇలాగా సెంటర్ చూసుకొని లైన్ అనేది వేయండి. వచ్చేసి మనం ఇక్కడ 4 ఇంచులు తీసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు కార్డ్ పెట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మనం కటింగ్ అనేది ఒక 1/2 ఇంచు మార్జిన్ తీసేయాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఇంతే, చాలా సింపుల్. ఇలాగా రన్నర్స్ అని మార్కింగ్ చేసుకోండి. ఇది నేను లాస్ట్ లో కట్ చేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. 4 ముడతలుగా తీసుకొని అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా చూసుకొని ఇప్పుడు స్కేల్ తోని ఇలాగ ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చూసుకొని హ్యాండ్స్ ఎంత ఉంది చూసుకొని మనం మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. 9.5 ఉంది. 1/2 ఇంచ్ మార్కింగ్ ఖర్చు కోసం వదిలేసి మనం 9.5 దగ్గర మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ కూడా మనకు ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ మార్జిన్ కావాలి మనకి. నేను వచ్చేసి చంక రౌండ్ 3.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆమ్ హోల్ వచ్చేసి 21 కదా, అందుకని నేను 3.5 తీసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి. ఇక్కడ 8.5 ఉంది, అంటే 16.5. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి 10.5. ఇలాగా ఒక రౌండ్ చంక రౌండ్ కోసం తీసి చాలా ఈజీ. బ్లౌజ్ 3 ఒకేసారి కట్ అయిపోతున్నవి చూడండి. ఇలాగా కార్డ్ పెట్టండి. ఇక్కడ వచ్చేసి మార్కింగ్ చేసుకోండి. ఇలాగా మా షాప్ వచ్చేసి రోడ్డు మీద అండి, అందుకని కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది. కొంచెం అర్థం చేసుకోండి. ఎంత డోర్ క్లోజ్ చేసినా సరే ఇంకా కొంచెం సౌండ్ వస్తూనే ఉంటది. ఇలాగా తీసుకోండి. చంక రౌండ్ కోసం మనం ఇలాగా వేస్తాం. రౌండ్ తీసుకుందాం. ఫ్రంట్ కోసం మనకు కాట్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు ఇది లెవెల్ గా ఉందా లేదా చూసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇలాగా కాట్ పెట్టుకొని హ్యాండ్స్ మనం తీసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలనేది ఇప్పుడు నేను చూడండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది, స్కిప్ చేస్తే అర్థం కాదు.
మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను అర్థమయ్యేలాగా మీకు చెప్తాను వివరంగా. చూడండి, ఫ్రంట్ భాగం ఎప్పుడు కూడా మనం స్ట్రేట్ కట్ కాకుండా క్రాస్ కట్ తీస్తేనే బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది. ఇలాగా అన్ని సమానంగా ఉన్నాయా లేవా అనేది ఇక్కడ మనకు బ్లౌజ్ పీస్ తక్కువ పడింది కాబట్టి తర్వాత మనం జాయింట్ వేసుకుందాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలాగా వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఇలా ఒక మార్కింగ్, ఇలా ఒక మార్కింగ్, ఇలా స్ట్రేట్ లైన్ అవుతుంది. కింద కూడా మనకి ఏంటంటే డౌన్ సైడ్ స్ట్రేట్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 2.5 ఇక్కడ కూడా అంతే 2.5. ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగా లైన్ అనేది డ్రా చేస్తున్నాం. బ్యాక్ పీస్ పక్కకు పెట్టేసి మనం ఈ విధంగా లైన్ వేసుకోండి. ఇలాగ ఫ్రంట్ కూడా మనం ఇలాగా మార్కింగ్ వేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఏడు ఇంచులు ఉంది. 7 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ వేసుకుందాం. ఇలాగా రౌండ్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి చిన్న పాయింట్ మనం లోన తీసుకొని ఇలా రౌండ్ తీసుకున్నాం. చాలా సింపుల్ అండి. ఇక్కడ వచ్చేసి మనం 1.5 అలా తీసుకున్నాం. ఎందుకు అంటే నేను చెప్పాను కదండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగా మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నేను 5 ఇంచులు తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఉక్కు పట్టుకి తాడు పట్టుకి కోసం అని చెప్పేసి నేను 5 ఇంచులు తీసాను. మనకి ఇలాగా చెస్ట్ ప్యాంట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ఇలాగా తీసుకొని మార్కింగ్ చేసుకున్నాం. ఇలాగ ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుండి ఇలాగా చూడండి, నీట్ గా వస్తుంది. చూడండి, ఇది చూసారు కదా, షేప్ రౌండ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది ఎలా తీసుకున్నారు అనేది. ఇక్కడ నేను వచ్చేసి 4 పెట్టుకున్నాను. ఇక్కడ నేను 3 ఇంచులు పెట్టాను. అంటే ఆ సైజు వాళ్ళకి ఖచ్చితంగా 3 ఇంచులు ఉండాలి. బ్యాక్ డాట్ వచ్చేసి మనకు నడుము ఎంత వచ్చేసింది, 37.5. అంటే ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత మనకు 1/2 ఇంచ్. అంటే ఇక్కడ నేను వచ్చేసి ఏ భాగం అయితే ఎక్స్ట్రా ఉందో ఆ భాగాన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అది ఇప్పుడు ఇలాగా ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 కటింగ్ చేసేసుకున్నాం. అలాగా ఇప్పుడు ఇక్కడ ఒక కాటు, ఇక్కడ ఒక కాటు ఇలా పెట్టాను. ఫ్రంట్ పాయింట్ కోసం ఇలాగా ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ కూడా ఇలాగ మనం తీసుకుందాం.
అలాగా రౌండ్ గా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకు అయిపోయింది. మనకు కావాల్సింది ఏంటి? షేప్ పట్టీలు. బ్యాక్ కట్ చేసాం, హ్యాండ్స్ కట్ చేసుకున్నాం, షేప్ పట్టీలు కావాలి మనకి. ఇప్పుడు షేప్ పట్టీలు తీస్తాం. ఇలా వేసుకొని చూసుకున్నాం. అలాగనే 3 ఇంచులు ఉంది ఇక్కడ మనకి. 3 ఇంచులు మనకి షేప్ పట్టీలు తీసుకుందాం. అది కూడా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. క్లాత్ సరిపోలేదండి, అందుకని చెప్పేసి నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి, మీకు అర్థం అవుతుంది ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది. బ్లౌజ్ పీస్ తక్కువ వచ్చినప్పుడు ఎలాగ కట్ చేసుకోవాలనేది కూడా మీకు అర్థం అవుతుంది. చూడండి, చూస్తేనే అర్థం అవుతుంది. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. ఇలాగా స్ట్రైట్ చేసుకోండి. వచ్చేసి చిన్నగా స్ట్రైట్గా క్రాస్ తీసుకోండి. మనకు ఇక్కడ నుండి నడుము సైజు ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ పాతొక 2 ఖర్చు, ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచు. మనకి ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు. ఇక్కడ పాతొక 4. ఇలాగా షేప్ పట్టీలో చిన్న లోతు తీసుకుంటే సరిపోతుంది. షేప్ పట్టీలకు ఎలాంటి మార్కింగ్ అంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి, ఇంకా అవన్నీ అవసరం లేదు. చిన్న ఇక్కడ ఎంత ఉందో చూసుకొని మిగతా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి బ్లౌజులు 3 బ్లౌజులు కటింగ్ కంప్లీట్ చేసాం.